హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పెద్దలు రాజరత్నం గారు, కెంపరత్నం తల్లి గారు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కూడికను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ పెద్దలందరికీ ప్రభు నామం పెట్ట మరొకసారి కూడి వచ్చిన వారికి వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలు మనం ఆలకించబోతున్నాం. ఒక శ్రద్ధగా మీరు ఆలకించండి. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తూ ఉంటే చాలా మంది దేవుని పాదాల చెంత ప్రార్థన చేసిన వారు, ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుని కార్యాలు పొందుకున్నవారు, దేవుని పాదాల చెంత మోకరించి కన్నీళ్లు విడిచి దేవుని ద్వారా జవాబు పొందిన వారు పరిశుద్ధ గ్రంథంలో మనకు చాలా మందే కనిపిస్తూ ఉంటారు. మనం ఆ వరుసలో చూసుకుంటా ఉంటే ఒక హిజ్కియా దేవుని పాదాల చెంత మోకరించాడని, లేదంటే ఒక హన్నా దేవుని మందిరంలో ప్రార్థన చేసిందని, మరో దానియేలు సింహాల బోన్లో ప్రార్థన చేశారని, లేదంటే పౌలు గారు చెరసాల మధ్యలోనే దేవుని పాదాల చెంత పాటలు పాడుకుంటూ కీర్తనలు పాడుకుంటూ దేవుణ్ణి ఆరాధించి స్తుతించి ఆ దేవుని పాదాల చెంత ప్రార్థన చేశారని, ఇలా మనం ఒక్కొక్కటిగా ఆ జాబితా ఒకసారి చదువుకుంటే చాలా మంది దేవుని పాదాల చెంత ప్రార్థన చేసి విడుదల పొందిన వారు, ప్రార్థన చేసి కార్యాలు అనుభవించిన వారు, ప్రార్థన చేసి ఆ దేవుని మేలును పొందుకున్న వారు చాలా మందిని మనం గమనిస్తా ఉంటాం. దేవునికి స్తోత్రం. మరొక కొత్త విషయం మీకు ఈ దినాన తెలియజేస్తాను. అదేంటంటే ప్రభు పాదాల చెంత ఒక ఆయన ప్రార్థన చేసుకుంటా ఉన్నాడని. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ అయ్యా నేను ఒక పని మీద వెళ్తున్నాను, ఆ పని మీరు నా పక్షముగా, నా యజమాని పక్షముగా ఆ పని మీరు సఫలం చేయాలా, మీరు సఫలం చేస్తారు అని నాకు విశ్వాసం, మీరు సఫలం చేయండి ప్రభు అని దేవుని పాదాల చెంత ప్రార్థన చేసుకుంటూ తను చేసుకోవాల్సిన మొక్కుబడేదో, తను చేసుకోవాల్సిన తీర్మానం ఏదో, దేవునికి చెప్పాల్సిందేదో వివరంగా క్లుప్తంగా, ఇంత పొడుగు సాగదీయకుండా క్లుప్తంగా చెప్పాల్సిందేదో దేవునికి వివరంగా దేవునితో చెప్పేసి ఒక ఒడంబడిక లేదా ఒక తీర్మానం, ఒక ఒప్పందం దేవునితో చేసుకున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రార్థన మధ్యలో, ఆ తీర్మానం మధ్యలో అతడు చేసుకున్న తీర్మానం ఏంటంటే, నాకు దాహం వేస్తుంది, నీళ్లు కావాలి అంటాను అన్నప్పుడు ఆ అమ్మాయి నాకు నీళ్లు పోయాలి. అలా పోస్తే అలా ఎవరు నీళ్లు పోస్తారో, అలా ఎవరు దాహం తీరుస్తారో వారు అలా చేశారనుకో నా కార్యం సఫలమైనట్లు అని దేవునితో ఈ పెద్ద ఆయన తీర్మానం అండి. సరే, బాగానే ఉంది. మనం కూడా అప్పుడప్పుడు తీర్మానం చేసుకుంటాం కదండి, అప్పుడప్పుడు మొక్కుకుంటాం కదా, ప్రభువా మీరు ఈ కార్యం చేస్తే తల ఇంటికి ఇస్తాను. ఏం చేసుకుంటాడు ఆయన? సవరం అల్లుకుంటాడా? ఆయన సవరం అల్లుకుంటాడండి. మతిమాలి ఆశలు కాకపోతే అండి దేవునికి నీ తల ఇంటికులు కావాలా? ఆయన సవరం అల్లుకుంటాడా? లేదంటే ఈ వెంట్రుకలతో చేసే బొమ్మలు ఉంటాయి, ఆ బొమ్మలు ఏమైనా చేసి టీవీ మీద పెట్టుకుంటాడా ఆయన అండి? మతి లేని పనులు కాదండి అండి. మనం కూడా మొక్కుకుంటాం అండి, అప్పుడప్పుడు మొక్కుకుంటాం. ఏమని? ప్రభువా ఈ కార్యం జరిగిపోతే నేను మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను. ఇలాంటి అర్థం పర్థం లేని, ప్రయోజనం లేని మాటలన్నీ చెబుతా ఉంటాం. చాలా సార్లు మనం చూస్తూ ఉంటాం, వింటా ఉంటాం. ఇప్పుడు వాళ్ళు తప్పడం లేదు, వాళ్ళకున్న ఆలోచనలు అలా ఉంటాయండి. అంటే దేవుని పాదాల చెంత ఓ పెద్ద ఆయన ఓ కార్యం దేవుని దగ్గర మొక్కుకున్నాడు. అయ్యా నేను ఓ పని మీద వెళ్తున్నాను, ఆ పని సఫలం కావాలి అంటే మొదట నేను దాహానికి నీళ్ళిమ్మని అడుగుతాను. ఎవరైతే నాకు దాహానికి నీళ్ళిస్తారో ఆమె నా యజమానుని కుమారునికి భార్య అవుతుంది. అప్పుడు నా కార్యం సఫలమైపోయినట్లే అని తీర్మానం. అలా అనుకున్నట్లుగానే ఇతడు ఆ ఊరికి రావడం జరిగింది. ఆ ఊరిలో నీళ్లు బాగా ఉంది కదండి. ఇప్పుడైతే ఇంటింటికి పైపులు వచ్చాయి. ఇప్పుడైతే ఎవరింటికి వాళ్ళు కొంతమంది నూతులు ఉంటాయి, కొంతమంది పైపులు వచ్చాయి. ఆ రోజుల్లో ఊరికి బయట ఓ చోట నీళ్ల బావి ఉంది. ఆ బావిల్లో నీళ్లే పశువులు గాని మనుషులు గాని అన్నిటికీ ఉపయోగించుకునేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతకుముందు ఆడవాళ్ళ నీళ్లు పోసేది, కొంతమంది మగాళ్ళు కూడా కావిడి వేసుకుని నీళ్లు మోస్తా ఉండేవారు కాలువలో నుంచి, చెరువుల్లో నుంచి. ఆ రోజుల్లో ఒక ఇంటి ఆడబిడ్డ నీళ్ళకి వచ్చిందండి. ఆ ఇంటిని చూస్తే ఆ ఇల్లు ఎలా ఉంటుంది తెలుసండి? అష్టైశ్వర్యాలతో తొల తొగుతుందండి. ఆడబిడ్డ, ఆ చిన్న బిడ్డ అండి, వయసు పిల్ల. బైబిల్లో గమనిస్తా ఉంటే ఆమె చిన్నది, చక్కనిది అని ఆమె గురించి చాలా చాలా విషయాలు రాయబడ్డాయండి. ఆమె కడవ పట్టుకుని నీళ్ళకి వచ్చిందండి. వస్తే ఆ పెద్ద ఆయన మనం ముందుగా అనుకున్నాం మొక్కుబడి చేసుకున్నాడని. ఆయన ఎలాగూ మొక్కుబడి చేసుకున్నాడు కదా, ఈ బావిలో దిగి నీళ్లు చేదుకుని పైకి వస్తుంది. పైకి వచ్చిన తర్వాత ఈ పెద్ద ఆయన అన్నాడు కదా, అమ్మ నాకు తాగడానికి కొద్దిగా దాహం వేస్తుంది, కానీ నీళ్లు పోస్తావరా తల్లి అన్నాడు. అంటే ఆ అమ్మాయి ఏం చేసింది? అయ్యా బలెటోరండి, నీళ్లు దాహానికి తాగడానికి పోస్తానయ్యా, తాగండి మీరు తాగండి అని చెప్పి ఆయనకి దాహం తీరేటట్లుగా నీళ్లు అమ్మాయి పోసిందండి. పోసిన తర్వాత ఆయన తాగాడండి, సంతోషపడ్డాడు. వెంటనే ఆ అమ్మాయి అన్న మాట ఏంటంటే, అయ్యా నీవు తాగడమే కాదు, నీతో ఉన్న ఒంటెలు ఉన్నాయే ఆ ఒంటెలు కూడా నేను నీళ్లు పోస్తానయ్యా, వాటి దాహం కూడా తీరుస్తానయ్యా అని మా తల్లి ఇల్లాలు చక్కగా మరలా దిగి
మళ్ళా తోడుకుని మళ్ళా పైకొచ్చి వాటికి పోసి, ఒంటిలో ఏమన్నా గేదెలా లేదా మేకలండి అన్నీ నీళ్లు తాగడానికి, లేదంటే కోడి పిల్లల 2 సార్లు ముట్టు పెట్టి ఇలా కానీ మళ్ళీ ఆగిపోవడానికి. అవి ఒంటెలు కదండి, సుమారుగా 6 నెలలకు సరిపడగా నీళ్లు ఒకసారే తాగేస్తాయటండి. 6 నెలలకు సరిపడగా నీళ్లు ఒకసారి తాగేసి లోపల ఆ శరీర నిర్మాణంలో తిత్తులు లాంటివి ఉంటాయటండి. ఆ తిత్తుల్లో నీటిని భద్రపరుచుకుని మిగతా 6 నెలలు ఆ నీళ్లే దాహం వేసినప్పుడు కొద్దిగా తాగే అలవాటు. ఈ ఒంటెలు కూడా దాహం తీరుస్తానని ఆ మా తల్లి చెప్పడం, ఆ అమ్మాయి ఆ నీళ్లు పోయడం. ఇప్పుడు గమనిస్తా ఉంటే ఒంటెల దాహం కూడా తీరిందండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ ఒంటెలు తాగేసాయి కదండి. ఇంతకీ మీరు గమనించాల్సింది, నేను మీకు మొదలు చెప్పాను కదా, ప్రార్థన చేసి విజ్ఞాపన చేసి మొరపెట్టి కన్నీళ్లు గార్చి ఎలుగెత్తి దేవుని సన్నిధిలో మొరలి అనేక కార్యాలు పొందారు, విడుదల పొందారు, మేలు పొందారు. ఇలా జాబితా చాలానే ఉంది అని చెప్పాను కదా. ఇప్పుడు వాళ్ళ సంగతి వదిలిపెట్టేస్తే నేను మీకు చెప్పాలనుకున్న కొత్త విషయం ఏంటంటే, ఈ రోజున ఒంటెలు దాహం తీర్చబడింది. దేవునికి స్తోత్రం. వేటి దాహం తీర్చబడింది? ఒంటెల దాహం తీర్చబడిందండి. ప్రియ దేవుని ప్రజలారా, ఈయనంటే ప్రార్థన చేసుకున్నాడు. ఎవరు? ఈ ఎలియాజర్ గారు ప్రార్థన చేసుకున్నాడు. హిజ్కియా అంటే ప్రార్థన చేశాడు. అన్న అంటే ప్రార్థన చేసింది. పౌలు శీలలు అంటే ప్రార్థన చేశారు. లేదంటే దానియేలు సింహాల బోనులో ప్రార్థన చేశాడు. ఇంకా గమనిస్తే షడ్రకు మేషకు అబేద్నెగో అనేవాడు, వాళ్ళు కూడా ప్రార్థన చేశారు. ఇలా జాబితా చూసుకుంటా ఉంటే చాలా మందే ప్రార్థన చేశారు. ఎబ్బేకు రేవులో యాకోబు గారు కూడా పెనుగులాడి ప్రార్థన చేశాడు. మరి ఒంటెలు ఏం చేశాయండి? ఒంటెల దాహం తీర్చబడింది. సరే, ఆమె పోసినా ఎవరు పోసినా మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు వాటి దాహాన్ని తీర్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగునే నా దేవుని పేరట ఈ మాట్లాడకిస్తున్నటువంటి మీరు మీ వ్యక్తిగత జీవితాల్లో ఈ రోజున మీ దాహం ఏమిటో, మీ అవసరాలు ఏమిటో, మీ అక్కర్లేమిటో, మీ కొదువలేమిటో, మీకున్న కొరతలేమిటో నా దేవుడు సమృద్ధిగా నా ప్రభు నామం పేరట అవసరాలని నా దేవుడు తీర్చివేయునుగాక. ఆమేన్. ఆ దాహం తీర్చబడునుగాక. ఆమేన్. దేవుని ప్రజలారు, ఎందుకండి దాహం తీర్చబడింది అని బాగా ఆరా తీస్తే ఓ చక్కటి మాట బైబిల్లో మనం చూడొచ్చు. ఈ దినాన అనేకుల జీవితాల్లో వారి దాహం దాహంగానే మిగిలిపోవడానికి, వారి అవసరాలు తీర్చబడకపోవడానికి, వాళ్ళ ఆశలు సఫలం కాకపోవడానికి, వారి కనులకు వెలుగు కనిపించకపోవడానికి ఎన్నో ఆలోచనలు, కానీ ఏది కూడా సఫలం కాక ఈ రోజున ఆలోచనలని తలకిందులైపోవడానికి, వీరి అవసరాలు అక్కరలు తీర్చబడకుండా కొదువలతో కొరతలతో అలాగే జీవితం కొనసాగిపోవడానికి కారణం ఏంటండి? ఒంటిలో అడగకుండానే ఎందుకు దాహం దేవుడు తీర్చాడు? ఈ అమ్మాయి ద్వారా దేవుడు దాహం ఎలా తీర్చాడండి అని ఆలోచిస్తే బైబిల్లో రాయబడిన ఒక మాట ఏంటంటే, ఆదికాండం 26వ అధ్యాయం 247వ పేజీ చూడండి ఒకసారి. 24వ అధ్యాయం అండి, 10వ వచనం చదువుకుందాం. అతడు తన యజమాని ఒంటెలలో 10 ఒంటెలను తన యజమాని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకుని పోయెను. అతడు లేచి అరామ్నహరాయిములోనున్న నాహోరు పట్టణమునకు సాయంకాలం ముందు స్త్రీలు నీళ్లు చేదుకొని వచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోకరిస్తే జరగని కార్యం ఏదైనా ఉందండి? మోకాళ్ళ మీద దేవుణ్ణి వేడుకుంటే, మోకరించి ప్రభు పాదాలు పట్టుకుంటే, మోకరించి కన్నీరు కార్చి ప్రభు అని ప్రతి విషయాన్ని వివరంగా దేవుని పాదాల చెంత వివరించుకుంటే దేవుడు చేయని కార్యం ఏదైనా ఉందా అండి అంటే ఏది లేదు. ప్రియ దేవుని ప్రజలారా, ఈ రోజున మనుషులు మోకరించలేము, కానీ పశువులు ఏం చేస్తున్నాయి? మోకరించేయండి. ఈ రోజున వాటి దాహం ఎలా తీర్చబడింది, వాటి అవసరత ఎలా తీర్చబడింది అంటే, అవి ఊరికినే చూడండి, గంగిరెద్దులు ఉంటాయి కదండి, గంగిరెద్దుల మాదిరి రోడ్లంట తిరిగినాయి అండి. గంగిరెద్దులు రోడ్లంట తిరుగుతాయి, ఇళ్లలో ఉంటాయా? ఆ రోడ్లంట తిరుగుతాయి. గంగిరెట్లు రోడ్లంటనే తిరుగుతాయి. అచ్చోసిన ఆంబోతులు అంటాయి చూడండి, ఆ అచ్చోసిన ఆంబోతులు ఊరంతా తిరుగుతూ ఉంటాయి. అచ్చోసిన ఆంబోతులు అంటారు వాటిని. అవి ఏం చేస్తాయంటే, ఆ వీధిలోను ఈ వీధిలోను, ఈ ఇంటికి ఆ ఇంటికి, ఆ తోటలోకి ఈ తోటలోకి, ఇదే పని. వాటిని తిరగడం తప్ప మరో పని ఎక్కడ కుదిరే ఉండదని వాటి కాళ్ళకండి. మరి ఇప్పుడు ఒంటెలు ఏం చేశాయండి? అచ్చోసిన ఆంబోతుల మాదిరిగా తిరుగుతున్నాయండి? లేదు లేదు. దేవుని పాదాల చెంత వాటిని నడిపిస్తున్న యజమానుడు ఎక్కడికైతే నడిపిస్తున్నాడు అలా నడుస్తూ అవి మోకరించమంటే యజమానుడు మోకరించాయటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ప్రియ దేవుని ప్రజలారి, దినాన మోకరిస్తే దేవుని పాదాల చెంత ఎవరు మోకరించి, ఎవరు విజ్ఞాపన చేసి, ఎవరు దేహి అంటూ ప్రభు పాదాల చెంత అయ్యా మీరే మాకు దిక్కు అని ఎవరైతే దేవుని పాదాల చెంత మోకరిస్తారో నిశ్చయంగా వారి దాహం ఏదైనా నా దేవుడు తీర్చగలడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా దినాన ప్రియ దేవుని ప్రజలారా, ఒంటెలు మోకరించాయండి. ఎప్పటికీ విశ్వాసులు
మోకరించట్లేదండి. ఎక్కడ మోకరిస్తారో కాస్త సరిపడగా ఉండి, సరిపడగా తిని, సరిపడగా నిద్రపోయి, సరిపడగా ఆలోచనలు పెట్టుకుని, సరిపడగా ఆశలు పెట్టుకుంటే ఈ రోజున మోకరించడానికి మనసు వస్తుందేమో. ఈ రోజున గమనిస్తా ఉంటే ప్రియ దేవుని ప్రజలారా, తిండి తగ్గదు, నిద్ర తగ్గదు, ఆశలు తగ్గించుకోరు, కోరికలు తగ్గించుకోరు, ఆలోచనలు తగ్గించుకోరు, ఎందులోనూ తగ్గేది లేదు. ఎక్కడ తగ్గుతారు? మోకాళ్ళ దగ్గర మాత్రమే తగ్గుతారండి. అంటే మోకరించకుండా కూర్చునో పడుకునో, అయ్యా ప్రభు నీకు స్తోత్రాలు తండ్రి, నీకు తెలియంది ఉంది బాబా, అయ్యా మోకరించలేకపోతున్నాను ప్రభు అని అక్కడ తగ్గుతారు తప్ప మిగతా ఎక్కడా తగ్గే ప్రసక్తే లేదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమంటారా కాదంటారా? నిజమే కదండి. ఎందుకంటే తిండి తగ్గించుకున్నారనుకోండి కాస్త ఆరోగ్యంగా ఉంటాం, నిద్ర తగ్గించుకున్నారనుకోండి కాస్త మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది. ఇలా అన్ని తగ్గించుకోవాలా, కానీ అవి తగ్గించుకోకుండా ప్రార్థన తగ్గించుకుంటూ, మోకాళ్ళ అనుభవం తగ్గించుకుంటూ, విజ్ఞాపన చేసే అలవాటు తగ్గించుకుంటూ, ఉపవాసం తగ్గించుకుంటూ, ఇలాంటివన్నీ తగ్గించుకుంటున్నారే గాని మిగతావి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తగ్గించుకోవడం లేదండి. ప్రియ దేవుని ప్రజలారా, ఒంటెలు నీళ్ల బావి దగ్గర మోకరించినట్లుగా ఈ మాటలు విన్న తర్వాత అయినా, పశువులవి మనుషులు కాదవి, పశువులు కాదండి, ఈ మాటలు విన్న తర్వాత అయినా నీ వ్యక్తిగత జీవితంలో మోకాళ్ళ అనుభవాన్ని నువ్వు కాపాడుకోగలిగితే, మోకాళ్ళకు పని చెప్పగలిగితే, నిశ్చయంగా మోకరించి దేవుని పాదాల చెంత విజ్ఞాపన చేయగలిగితే, నా దేవుడు నీ దాహం ఏదైనా సరే దాన్ని తీర్చివేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. బైబిల్లో రాయబడింది ఇంకా ఎక్కడో, అరిచే పిల్ల కాకులకు దేవుడు ఏం చేస్తాడంటండి? అరుస్తున్నాయటండి. అంటే మనం ఆత్మీయంగా ఆలోచిస్తే అరుస్తున్నాయి, దేవుని పాదాల చెంత ప్రార్థన చేస్తున్నాయి, మోకరించి దేవుని పాదాల చెంత ఒంటెలు మోకరించినట్లుగా ఈ అరుచు పిల్ల కాకులు గట్టండి దేవుడు ఆహారం ఇస్తున్నాడట. ప్రియ దేవుని ప్రజలారా బాగా గమనించండి. అరవడం అంటే దేవుని పాదాల చెంత విజ్ఞాపన చేయడం, లేదంటే దేవునికి విన్నవించుకోవడం. ఈ రోజున కాకులు, పశువులు దేవుని సందులో ఎలా ఉండాలో అట్లానే ఉంటున్నాయి. కాకపోతే దేవుడు తన స్వరూపమందు తన స్వరక్తం ఇచ్చి తను సంపాదించుకున్నటువంటి, తను ప్రాణం పోసినటువంటి మనిషి మాత్రం ఆ మోకరించడానికి ఏమాత్రం సిద్ధంగా లేడండి. పశువులు మోకరిస్తున్నాయి, వాటి దాహం తీరుతుంది. అరచు పిల్ల కాకులు అంటే విజ్ఞాపన చేస్తూ దేవుని సందులో మొరపెట్టుకుంటూ అయ్యా 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 అంటూ తెల్లవారగానే కావు కావు కావుమంటూ అయ్యా అయ్యా అంటూ దేవుని పాదాల చెంత అరుస్తున్నాయి కదా, వాటి అవసరాలు కూడా దేవుడు తీరుస్తున్నాడా లేదా? మరో చోట రాయబడింది, ఆయన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నాడటండి. ఏ జీవైతే దేవుని పాదాల చెంత విన్నపాలు చేసుకుంటుందో, ఏ జీవైతే అరుస్తుందో, ఏ జీవైతే కేకలు వేస్తుందో, ఏ జీవైతే ఆయన వైపు అయ్యా అంటూ ఆయన వైపు చూస్తా ఉందో, ప్రభు నామం పేరట ప్రియ దేవుని ప్రజలారా, ఆయన తన వైపు చూసే ప్రతి ప్రాణిని, ప్రతి జీవిని తృప్తిపరుస్తున్నాడు. ఈ రోజున మనిషి మాత్రమే దేవుని వైపు చూడలేకపోతున్నారండి. మనుషులు మాత్రమే దేవుని వైపు చూడకుండా ఇంకా ఇతరత్ర విషయాల వైపు, అన్ని వైపు చూస్తున్నారు తప్ప దేవుని వైపు మాత్రం చూడలేని మనిషి ఈ రోజున అవసరాలు తీరక ఆవేదనతో నింపబడి ఈరోజు జీవితం సతుకులు పడిపోయిన పరిస్థితులు, అర్థం కాని అయోమయపు గందరగోళంలోనికి కుటుంబాలు నెట్టివేయబడ్డానికి కారణం ఏంటండి బాబు అంటే మోకాళ్ళ అనుభవం లేదు, అరిచి విజ్ఞాపన చేసే అనుభవం కూడా లేదు. మీరు బైబిల్లో చదువుకోవచ్చు ప్రియ దేవుని ప్రజలారా, 147వ కీర్తన 9వ చరణంలో ఒక మాట చదువుకోవచ్చు, అరచు పిల్ల కాకులకైనా ఆహారం ఇస్తున్నాడని. మరో మాట కూడా కీర్తనలో రాయబడింది 145:15. 145వ కీర్తన 15వ చరణం చూడండి. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వాటికి ఆహారం ఇస్తున్నావు, నీవు గుప్పిడిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి పరుస్తున్నావు. 147:9 చదవండి. 147:9. పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒంటెలు ఏం చేశాయి? మోకరించాయి. పశువులు, పిల్లకాకులు, జీవులు ఏం చేస్తున్నాయి? ఆయన వైపు చూస్తూ అరుస్తున్నాయి, అంటే విజ్ఞాపన చేస్తున్నాయి. ప్రభువా, తండ్రి, యేసయ్యా అని నోరు తెరిచి అడుగుతున్నాయి వాటి భాషలో. మూడోదిగా మీకు మరో మాట చెబుతున్నాను. నినివే పట్టణాన్ని దేవుడు నాశనం చేస్తానని చెప్పాడు. నాశనం చేస్తానని చెప్పిన తర్వాత ఓ ప్రవక్త గారిని అక్కడ పంపించడం, ఆయన ఏదో కాస్త కోపంగానే మీరు 40 రోజుల్లో నాశనం అని ఆయన చెప్పడం. ఆ తర్వాత ఆ మాట విన్న తర్వాత వీరు, పాస్టర్ గారు ఎట్లా అంటాడా, సేవకుడైతే మాత్రం ఇలా అనొచ్చా, ఎంత పొగరు, దేవుళ్ళు లెక్క అప్పగించుకుంటాడు. ఇలా అప్పగించుకోరు లెక్కలు, వీళ్ళన్ని లెక్కలన్నీ వీళ్ళు తేల్చేసుకున్నారక వీళ్ళు లెక్క అప్పగించుకోరటండి, ఆయన లెక్క అప్పగించుకుంటాడటండి. యోనా గారు ఆ మాట చెప్పిన తర్వాత వీళ్ళందరూ ఏమయ్యారు తెలుసా? భయపడి దేవుని యందు విశ్వాసం ఉంచి
కనులేమి అల్పులేమి అందరూ ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకుని దేవుని పాదాల చెంత మోకరించి ప్రార్థన ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు వచ్చాడు, యోనా ప్రవక్త వచ్చారు, నాశనం అని చెప్పాడు. చెప్పిన తర్వాత యోనా గారి మీద సీరియస్ అయ్యారు. ఏమైనా సీరియస్ అవ్వలేదు కదండి. ఆత్మీయులని ఎక్కడ అర్థమవుతుందంటే ఇగో ఇలా అర్థమవుతుంది కదండి. సీరియస్ అవ్వలేదు. అవ్వకుండా ఏం చేశారంటే తమ్మును తాము సరి చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయేమో సరి చేసుకుంటూ విజ్ఞాపన చేసుకుంటూ మోకరించి గోనెపట్ట కట్టుకుని బూడులో కూర్చుని ఉపవాసం ఉండి అందరూ గనులేమి అల్పులేమి రాజులేమి మంత్రులేమి అందరూ దేవుని పాదాల చెంత మోకరించి ఏమి తినకుండా ఏమి తాగకుండా ఉన్నారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, వాళ్ళు ఉన్నారు. నినివే పట్టణపు రాజుగారు ఉన్నారు. ఆ రాజుల రాజ్యంలో ఉన్న మంత్రులు ఉన్నారు. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు ఉపవాసం ఉన్నారు. ఎందుకంటే రాజు ఆ దేశం దేవుడు నాశనం చేస్తానని చెప్పాడు కనుక వాళ్ళకి భయం పట్టుకుంది. ఉపవాసం ఉన్నారు, విజ్ఞాపన ప్రారంభించారు, ఆరాధన ప్రారంభించారు, ప్రార్థన చేసుకుంటున్నారు. మరి వీళ్ళంతా ప్రార్థన చేసుకుంటూ ఉపవాసం ఉండి గోనె పట్టు కట్టుకుని బూడిదలో కూర్చున్నారు కదా. మరి ఆ ఊర్లో పశువులు, జంతువులు, గొర్రెలు, మేకలు, గేదెలు, ఆవులు ఇవన్నీ ఏం చేస్తున్నాయండి పాస్టర్ గారు అని అడిగితే గనక లేఖన భాగాల్లో రాయబడినటువంటి ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ పశువులు కూడా నీళ్లు తాగకుండా మేత వేయకుండా అవి కూడా ఉపవాసం ఉన్నాయట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒంటిలు ఏం చేశాయి? మోకరించాయి. పశువులు, పిల్లకాకులు, జీవులు ఏం చేస్తున్నాయి? ఆయన వైపు చూస్తూ అరుస్తున్నాయి. అంటే విజ్ఞాపన చేస్తున్నాయి. ప్రభువా, తండ్రి యేసయ్యా అని నోరు తెరిచి అడుగుతున్నాయి వాటి భాషలో. నినివే పట్టణాన్ని దేవుడు నాశనం చేస్తానని యోనా ప్రవక్త ద్వారా దేవుడు చెబితే ఆ మాటలు విన్నటువంటి ఆ పట్టణపు వారు పాస్టర్ గారు ఎంత పాస్టర్ అయితే మాత్రం ఇలాంటి మాటలు అంటాడా అని ఆ చేతులు మరతెట్టారండి, మీసాలు తిప్పారండి, అట్లా చేశారండి. ఏం చేయలేదండి. అలా కాకుండా వాళ్ళు ఏం చేశారంటే ఉపవాసం ఉండి విశ్వాసముతో దేవుని పాదాల చెంత బట్ట మార్చి గోనె పట్ట కట్టుకుని ప్లేసు మార్చి బూడిదలో కూర్చుని అందరూ దేవుని పాదాల చెంత ఉపవాసం ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, వాళ్ళు ఉపవాసం ఉన్నారు. ప్రియ దేవుని ప్రజలారా, మరి ఆ ఊర్లో ఉన్నటువంటి పశువులు, ఆ ఊర్లో ఉన్నటువంటి మందలు, ఆ ఊర్లో ఉన్న గొర్రెలు, మేకలు ఏం చేశాయండి అని ఏం చేశాయండి అని గమనిస్తే రాయబడిన విషయం ఏంటంటే అవి కూడా మేత వేయకుండా నీళ్లు తాగకుండా ఉపవాసం ఉన్నాయట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ సోదరి సహోదరులారా, పెద్దలారా, ఈ ప్రార్థనా కొడుకులో మీరు విన్న విషయాలు మీ జీవితకాలం మీరు గుర్తు పెట్టుకోవాల్సినవి ఏంటంటే పశువులు మోకరిస్తున్నాయి, పశువులు విజ్ఞాపన చేస్తున్నాయి, పశువులు ఉపవాసం ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. ఆ దినాన్ని గమనిస్తా ఉంటే యోనా గ్రంథం తీస్తారా? 763వ పేజీ యోనా గ్రంథంలోని 3వ అధ్యాయంలోని 8వ వాక్యం. ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లైవ్ కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొను గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు. అంటే మనుషులతో పాటు అవి కూడా ఎలా ఉన్నాయి? కడుపు కట్టుకుని నోరు కట్టుకుని ఉపవాసం ఉన్నాయి. మనుషులు తినేస్తున్నారండి. తినేస్తారా? మనుషులు తినరా? ఈ రోజున గమనించండి. ఆ రోజు సంగతి పక్కన పెడితే ఈ రోజున ఒక్క పూటనే భోజనం లేకుండా ఉంటారండి? ఒక పూట అయినా ఈ రోజున నీళ్లు తాగకుండా ఉంటారండి? అంతకు తెల్లారు లేచేసరికి ఈ రాణి గారికి, ఈ రాజు గారికి కాఫీ తాగకుండా ప్రాణం ఆగుతండి, చచ్చిపోతారండి. వీళ్ళని ఆశ్రమ హాస్పిటల్ తీసుకెళ్ళిపోవాలి. ఏం తాగకపోతే, టీ తాగకపోతే ఆశ్రమ హాస్పిటల్కి అంబులెన్స్ తీసుకుపోవాలండి. అంటే ఇకేమో అందరూ ఆలోచించక్కర్లేదండి, అంత అలవాటు పడిపోయారండి. ఆ రోజున పశువులు, గొర్రెలు, ఎద్దులు ఏమున్నాయి? ఎలా ఉన్నాయటండి? నోరు కట్టుకున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున గొర్రెల దాహం తీర్చబడింది, అరచే పిల్లకాకులకు ఆహారం దొరికింది. ఈ రోజున ఉపవాసం ఉన్న ఈ పశువులను బట్టి దేశం కాపాడబడింది. ఆమేన్. ప్రియ దేవుని ప్రజలారా, ఈ రోజున మనుషుల్లో ఉండాల్సినవి ఇవన్నీ కూడా నిజానికి విశ్వాసులు చేయాల్సినవి, దేవుని ప్రజలు చేయాల్సినవి, దేవుని సేవకులు చేయాల్సినవి. దేవుని సన్నిధిలో మేము ఈ రోజున పెద్దలమండి, మేము దేవుని పిల్లలమండి, భక్తులమండి, బాప్తిసం తీసుకున్నామండి, మారు మనసు కలిగిన వారమండి, ప్రభు పనులు చేయవేస్తున్నామండి, మేము మందిరంలో సంఘంలో సభ్యులమండి అని చెప్పుకునే వారు చేయాల్సినవి ఇవన్నీ కూడా మోకరించడమైనా, ప్రార్థన చేయడమైనా, ఉపవాసం ఉండడమైనా మనుషులు చేయాల్సినవి. కానీ ఆనాడు ఎప్పుడూ పశువులే చేశాయి, కానీ మనుషులకు ఇంకా అబ్బడం లేదండి.
మనుషులకు అప్పడం లేదని. అందుకనే ఈ రోజున కుటుంబాలు ఎందుకు పాడవుతున్నాయి, సంవత్సరాలు ఎందుకు పాడవుతున్నాయి, కాపురాలు ఎందుకు పేకమేడలా కూలుతున్నాయి. నినివే పట్టణం నాశనం అయిపోవలసిన పట్టణం మరలా ఈ రోజున అష్టైశ్వర్యాలతో తొలతూగుతుంది, క్షేమము సమాధానంతో వర్ధిల్లుతుంది. కారణం ఏంటండి బాబు అంటే అక్కడ మనుషులే కాదు పశువులు కూడా ఉపవాసం ఉన్నాయి. ఈ రోజున నీ ఇంట్లో పశువులైన ఉపవాసం ఉంటున్నాయి కానీ నీకు మాత్రం ఉపవాసం లేదు. ప్రియ సోదరి సహోదరులారా, ఈ మాటలు విన్న తర్వాత అయినా ఈ ఉపవాస ప్రార్థన కూడికల్లో ప్రభు నామం పేరట దేవుని ఆత్మావేశంతో మీ ముందు ఉంచబడుతున్నటువంటి ఈ విలువైన సంగతులు విన్న తర్వాత అయినా నీ వ్యక్తిగత జీవితంలో మార్పు రాకపోతే ఇక నిన్ను బాగు చేసేవారు ఎవరు ఉండరు, రారు కూడా. ప్రభు నామం పేరట పశువులు సైతం ఉపవాసం ఉన్నాయని విషయం విన్నాం. అందుకని ఆ ఉపవాసం ఉన్న చోట పట్టణం ఏమైంది, బాగుపడింది. పాడైపోయిందా? నినివే పట్టణం నాశనం అయిపోయిందా? బాగుపడింది. అంటే ఉపవాసం అనేది ఈసో వారానికి ఒక్కసారైనా ఇంటిల్లు పాతి కడుపు కట్టుకుని ఉంటే ఎంత ఆశీర్వాదం అండి. అరుస్తూ ఈ రోజున ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ మీద, వీధిలో వాళ్ళ మీద, చేను పక్క వాళ్ళ చేను మీద, గేదెలు మేపుకునే వాళ్ళ మీద, ఏదంటే ఇది రోడ్డంట నడిచి వెళ్తే చాలు వాళ్ళ మీద, అంతేందుకు పక్కింటి వాళ్ళు కోడి వస్తే ఏయ్ అని ఎంత నోరేసి రాక్షసి మాదిరిగా ఏంటంటే ఎంత నోరేసి పడతారు కదండి. ప్రార్థనలో మోకరించి ప్రభువా స్తోత్రం అనే నోరు వీళ్ళ ఆకును వస్తుందండి, వీళ్ళ నోట్లు వస్తుందండి, రాదండి. అంటే అలా అయిపోయారని జనం. పశువులు అరుస్తున్నాయి, కాకులు అరుస్తున్నాయి, ఈ రోజు జంతువులు జీవులు అరుస్తున్నాయి. కానీ అరవాల్సిన, విజ్ఞాపన చేయాల్సిన, మొరపెట్టాల్సిన, ఈ రోజున కేకలు వేసి దేవుని సందులో గుండెను బాదుకుంటూ అయ్యో అంటూ ప్రార్థన చేయాల్సిన మనిషి మాత్రం ప్రార్థన చేయట్లేదు, అరవట్లేదు. చూడండి, పౌడర్ రాసుకున్న పౌడర్ కూడా చెరగకుండా వచ్చి కూర్చుని పోయే వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారండి. నా ప్రియ దేవుని ప్రజలారా, ఈ మాటలు వేదనతో చెప్పబడుతున్న మాటలు. ఈ రోజున పశువులు మోకరించాయి కానీ నీకు మోకాళ్ళ అనుభవం ఎందుకు రావడం లేదు? ఎందుకు మోకరించడం లేదు? మోకరిస్తే కాళ్ళు నొప్పులు ఎందుకు వస్తున్నాయి? మోకరిస్తే నడు నొప్పి ఎందుకు వస్తుంది? అవన్నీ ఎందుకు సరి చేసుకోలేకపోతున్నావు? మిగతా వాటి కోసం ఈ రోజున ఆఫీసులు అంట, వాటంట, వీటంట, ఈ రోజున పేరు మారిందని, నెంబర్ మారిందని, నీ తలకాయ మారిందని ఇన్ని తిరుగుతున్నావు కదా. మరి ప్రార్థనలో మోకరించడానికి నీ శరీరం సహకరించట్లేనప్పుడు దాన్ని ఎందుకు మార్చుకోలేవు? దాన్ని ఎందుకు సరి చేసుకోలేవు? దేవుని పాదాల చెంత ఈ మాటలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు నీతో సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. ప్రియ సోదరి సహోదరులారా, పరిస్థితులు మార్చబడాలి అంటే, దాహం తీరాలి అంటే నీకు మోకాళ్ళ అనుభవం ఉండాలి. నీ విజ్ఞాపన దేవుని సందులో నీకు ఆహారం దొరకాలి అంటే నీ నోటి వెంట విజ్ఞాపన అరవాలి, విజ్ఞాపన ఉండాలి. మూడవదిగా నీ సంసారమైన, నీ కుటుంబమైన, నీ పట్టణమైన, నీ జీవితంలో నీవు కలిగిన జీవనోపాధైన పాడవకుండా బాగుపడాలి అంటే నీ జీవితంలో ఉపవాసము ఉండి తీరాలి. ఆమేన్, హల్లెలూయా. నిజానికి ఇవన్నీ మనుషులు చేయాల్సినవి కానీ పశువులు ఏం చేస్తున్నాయి? మోకరించాయి, విజ్ఞాపన చేస్తున్నాయి, ఉపవాసం కూడా ఉన్నాయి. ఈ మాటలు విన్న తర్వాత అయినా ఈ రోజున మన మనసు ఏంటో, మనం ఏంటో ఒకసారి అర్థం చేసుకుని, సిగ్గు తెచ్చుకోవాల్సి ఉంటే సిగ్గు తెచ్చుకుని, సరి చేసుకోవాల్సి ఉంటే సరి చేసుకుని, నేర్చుకోవాల్సి ఉంటే నేర్చుకుని, ఎక్కడైనా దేవుని మాటలకి అప్పగించుకుంటే నిశ్చయంగా ఒంటెల దాహం తీరినట్లుగా నీ దాహం తీరుతుంది. పిల్లకాకులకు ఆహారం దొరికినట్లుగా నీకు ఆహారం దొరుకుతుంది. నినివే పట్టణం బాగుపడినట్లుగా నీ కుటుంబం కూడా బాగుపడుతుంది. ఈ మాటలు మీ వ్యక్తిగత జీవితాలకు దేవుడు దీవెనకరంగా మార్చునుగాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పెద్దలు ఐజక్ గారు ప్రార్థన చేస్తారండి. మహాగణుడ, మహోన్నతుడ, నీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా నీ తండ్రికి స్తోత్రం, నీ విడమ నా తండ్రి రాజరత్నం గారు, అక్క నా తండ్రి స్తోత్రం. ఈ దినమున ఏర్పాటు చేసుకున్నటువంటి నా తండ్రి 36వ కూడిక ప్రభా వారు ప్రతిష్ఠించుకుని నా తండ్రి మిమ్మల్ని ముందుగా అయా గృహంలోనికి ఆహ్వానించుకొని ఉన్నారు ప్రభా. నీకు స్తోత్రం. నీ బిడమ ప్రభు పరిచర్య పట్ల నా తండ్రి సంఘము పట్ల అయా నీ చేతిలో సాధనాలుగా వాడుకొనండని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. నీకు స్తోత్రం. ఇక్కడ మోకరించిన ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎవరి అవసరతలు కలిగి ఉన్నారు, అక్కర్లు కలిగి ఉన్నారు, తీర్మానాలు కలిగి ఉన్నారు ప్రభా. అయా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు స్తోత్రం. అవును ప్రభా, అరసు పిల్ల కాకులకు ఆహారం
దయచేసినటువంటి దేవుడు అయ్యా నీకు స్తోత్రం. ఒంటెల సహితము అయా మోకరించాయి ప్రభా, తృప్తి పడ్డాయి ప్రభా, నీకు స్తోత్రం స్తోత్రం. ప్రతిష్ఠించుకుని ఉపవసించి నా తండ్రి నీకు స్తోత్రం. ప్రతి ఒక్క జీవి నా తండ్రి నీకు స్తోత్రం. ఉపవాస దినాలు ప్రతిష్ఠించాయి ప్రభా, ఆ పట్టణము దీవించబడినది ప్రభా, నీకు స్తోత్రం స్తోత్రం. నీ విడల ప్రభా ఇంకను ప్రభా నీకు స్తోత్రం. నీ అందు భయ భక్తులు కలిగి జీవించుటకు నడుచుకున్నటకు ప్రభ దయచేసి నడిపించండి ప్రభా. ఈ పరిచర్యనంతటిని బట్టి మీద ఆస్తులను బట్టి నా తండ్రి నడిపిస్తూ ఉండగా నా తండ్రి నీకు స్తోత్రం. అనునిత్యము నా తండ్రి మీ కృప దయచేసి నడిపించమని యేసు ప్రభు వారు ఉన్నత నామమును బట్టి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికి వందనాలు.